తిరుపతి జిల్లా కళ్లత్తూరు గ్రామంలో వరద బాధితులకు ఆపన్నహస్తం అందించారు దాతలు. సత్యవేడు నియోజకవర్గం కోఆర్డినేటర్ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో లక్కీస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సాయిరాం సుమారు 500 మందికి పైగా కుటుంబాలకు గ్యాస్ స్టవ్లను వితరణగా అందజేశారు. చెరువుకు గండిపడి ఊర్లు మొత్తం మునిగి ప్రజలు నేటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామానికి రాయల చెరువు కట్ట దిగి వరదలు రావటం వల్ల సర్వం కోల్పోయారు. వీరికి మాకు శంకర్రెడ్డి గారు, సతీష్ నాయుడు గారు, నరసింహ యాదవ్ గారు వీరు మా సంస్థని సంప్రదించి నన్ను ఈ సంస్థకి నేను లక్కీ ఫర్ యూ చారిటబుల్ ట్రస్ట్ ప్లస్ లక్కీ ఫర్ యూ ఎగ్జామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి నేను చైర్మన్ని. నన్ను వీరు అడిగారు, ఆ ఊరికి మీరు ఏదో ఒక సహాయం చేయాలి, అందరూ బట్టలు అవన్నీ ఇస్తూ ఉంటారు, వాటికన్నా కూడా మీరు ఒక గ్యాస్ స్టవ్ అనేది ఇస్తే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది, మీరు ఆ గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేయండి అని చెప్పారు. బట్టి వీరు మేము 500 ఫ్యామిలీలు ఉన్నాయని చెప్పారు. మీరు 500 ఫ్యామిలీలకు కూడా మేము గ్యాస్ స్టవ్లు ఏర్పాటు చేసి ఈరోజు ఇవాళ వీరు శంకర్రెడ్డి గారు, నరసింహ యాదవ్ గారు, సతీష్ నాయుడు గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ గ్యాస్ స్టవ్లు పంపిణీ చేయడం అనేది జరుగుతున్నది మా సంస్థ తరఫున. ఈ నెల 6వ తారీఖున మన రాయల చెరువు తెగిపోవడంతో మన కళ్లత్తూరు హరిజనవాడ యాక్చువల్గా ఒక 5 అడుగుల నీళ్ళు వచ్చి చాలా సర్వం కోల్పోయారు. సర్వం కోల్పోయిన తర్వాత ఈ గ్యాస్ స్టవ్లు అన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయి మేము వచ్చినప్పుడు ఇక్కడ మా యొక్క పార్టీ నాయకులు మన మునుస్వామి యాదవ్ గారు మిగతా మా వాళ్ళందరూ కలిసి రిక్వెస్ట్ చేశారు. ఈ విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు హరిజనవాడలో కొద్దిగా సపోర్ట్ చేయండి అని. నేను మా స్నేహితుల ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేశాము. అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు వాళ్ళకి కావాల్సిన గ్యాస్ స్టవ్లు అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 500 కుటుంబాలకి 500 గ్యాస్ స్టవ్లు ఇస్తున్నాం. మూగ జీవాలకు కూడా సార్ ఆల్రెడీ గవర్నమెంట్ తరపున, ప్రభుత్వం తరపున ఆల్రెడీ 3000 ఇచ్చాము ప్రతి ఇంటికి. తర్వాత మనం 40 నుంచి 50,000 ఒక జీవానికి ఇస్తున్నాము. మేకకైతే 7,500 రూపాయలు గ్రామం ప్రభుత్వం తరపున కూడా ఇస్తున్నాం. సో వాళ్ళకి ఏమి కావాల్సిన ఆదుకోవడానికి మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన ఆల్రెడీ స్పందించి కలెక్టర్ గారికి కూడా అప్రూవల్ ఇచ్చున్నారు. ఇమీడియట్గా ఏమైతే జీవాలు ఇల్లాయో ఆ జీవాలకి కాంపన్సేషను ప్లస్ మేకలు వాటికి కూడా కాంపన్సేషను, ఏమైనా ఇల్లు లేదన్నా డెమాలిష్ అయ్యింటే కూడా వాటికి కూడా కాంపన్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సర్వం యాక్సెప్ట్ చేసింది.